లక్ష్మి, మన గార్డెన్లో కాసిన లేత మునక్కాయలు మసాలా వేసి మంచిగా పులుసు పెట్టు. నేను వండను పో. ఎందుకుండో? 30 సంవత్సరాలు నిండక ముందే 3 బిడ్డలకు తండ్రి అయ్యా. 40 సంవత్సరాలు వస్తున్నా ఇంకా నాజుగానే ఉన్నావు. నీకు ఇంకా మునక్కాయలు శనక్కాయలు వండి పెడితే మన సంసారం సంత అవుతుంది. అనుమానిస్తే అర్థం ఉండాలి. నీకు ఆపరేషన్ చేయించాను కదా లక్ష్మి. నువ్వు చేయించుకోలేదు కదా బావా. నిజమే కదా. లక్ష్మి, నీకు మీ పుట్టింటోళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? కొంచెం కురసగా కనిపిస్తున్నా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పంచులు వేసావంటే ఫేస్ పచ్చడైపోద్ది. అరే, ఏదో మాట వరుసకు గడ్డి తింటాను అన్నందుకు నువ్వేం గార్డెన్లోకి పరిగెత్తావు, మీ అన్నదమ్ములు లారీ లోడ్ పంపిస్తావంటారా? పనిలో పనిగా గడ్డితో పాటు 4 గేదెలు కూడా పంపించు మనం. ఏ ఉద్యోగం మనసి పేడకళ్ళు ఎత్తుకుంటావా? ఇట్లాంటి డైలాగు నీకు నేను రాయలేదు, నీతో నేను అనిపించుకోను కూడా. అర్థమవుతుందా? మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకు జై అనాలి. బావా కొంచెం ఉల్లిపాయలు కోసివ్వా. కొట్టానంటే టంగు టమాటా పచ్చడి అవుతుంది. ఆఫ్టర్ ఆల్ పెళ్ళానివి, నా చిటికిన వేలు పట్టుకొని చీమల నా వెనక నడిచే నా ఆలివి, చెట్టంత ముగ్గును పట్టుకొని ఉల్లిపాయలు కోసివ్వా, మా చెల్లికి మల్లె పూలు తెంచివ్వా అని ఆర్డర్స్ పాస్ చేస్తావా? నిన్ను ఉల్లిపాయలు మాత్రమే కోయమన్నాను, సొరకాయలు కాదు. చెట్టు అంత మనిషి అంట. ఏం చెట్టు నాయనా? పడకా ఇవే కోసి తగ్గించుకుంటే మంచిది. బావా మా నాన్న నీతో మాట్లాడతాడంట. నేను మాట్లాడను పో. ఎందుకు మాట్లాడో? ఎందుకు మాట్లాడాలి? మొన్న పెళ్లి రోజు మీ ఇంటి దగ్గర మీ నాన్న చేసిన అవమానం నా గుండెల్లో గుచ్చుకుంది. అబ్బో ఏం చేసామో? ఏం చేశారా? చచ్చిన కోడి మాంసం తీసుకొచ్చి చికెన్ బిర్యానీ వండి పెట్టారు. ఇరే, ఇంటెల్లో నన్న మర్యాద లేదా మీకు? సర్లే, ఈసారి బతుకున్న కొండ తీసుకొచ్చి నీ కంచంలో గుడ్డు పెట్టిస్తాంలే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం చూస్తున్నా? ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ కామెంట్ చూస్తున్నా. ఇంట్లో ఇన్ని ఫోన్లు ఉండగా నువ్వు నా ఫోన్లో ఎందుకు చూస్తున్నావు? ఇంట్లో ఇన్ని ఫోన్లు బయటే ఉండగా నీ ఫోన్ మాత్రమే ఎందుకు దిండి కింద ఉంటుంది? కృష్ణచంద్ర, ఇది ఎండాకాలం లక్ష్మి, మనుషులే కాలిపోతున్నారు, ఫోన్లు పేలిపోవా? అయితే ఈ లైవ్ ఫ్రిడ్జ్ లో పెడతా. ఏం అక్కర్లేదు. అసలు ఇంటి పని వంట పని చేసి నీ చేతులు చూడు ఎలా మాడిపోయినాయో. నేనే ఫ్రిడ్జ్ లో పెడతాలే. బావా బజార్కి వెళ్తున్నావు కదా, ఒక రైస్ బ్యాగ్ తీసుకుని రావా? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా, తెస్తానులే. పనిలో పనిగా కూరగాయలు కూడా తీసుకునిరా. సరే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అదే చెత్త ఒక కారం ప్యాకెట్, ఒక సాల్ట్ ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకునిరా. సరే. అదే చెత్త పాలు పెరుగు కూడా తెచ్చేయి. అయ్యో నా మతిమరపు మండ, గ్యాస్ వెలిగించాను, వెలగలేదు, గ్యాస్ అయిపోయినట్టుంది. అదే చెత్త ఒక గ్యాస్ సిలిండర్ కూడా తీసుకొచ్చాయి. అదే చెత్త అంటే నాకేమైనా 16 చేతులు ఉన్నాయా? వండటానికి ఒలుబురు అని చెప్పొచ్చుగా. నేనేమైనా పట్టుచీర తీసుకురమ్మన్నానా? పచారీ సామాన్యుగా తీసుకురమ్మంది. కట్నం తీసుకున్నాడు గాడిదంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. లక్ష్మి, నేను నిన్ను చిన్న క్వశ్చన్ అడుగుతా, నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. నమ్మొచ్చా? కృష్ణచంద్ర, చూడు లక్ష్మి, నమ్మకం నాణ్యత నా నరనరాల్లో స్వరాలు పలుకుతా ఉంటాయి. నీకెప్పుడు వినిపించలేదా? చించాయిలే చెప్పు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? నాకు తెలుసు నీకు తెలియదని. గాడిద స్వరం వేసుకొని గెయ్యి నా మీద అరవటం తప్ప నీకు మినిమం జనరల్ నాలెడ్జ్ లేదు. నాకు తెలుసు లక్ష్మి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 16,000. 16,000 ఏంటి? నీకు అర్థమైందిలే, నాకు అర్థమైందిలే కృష్ణచంద్ర. లక్ష్మి, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. చేతులు నొప్పులు కొన్న ప్లేట్లు కడుగు. నేను మగాణ్ణి, నీ మొగుణ్ణి. నేను ఆడపిల్లని, నీ పెళ్ళాన్ని. ఏంటి మాటకు సమాధానం చెప్తున్నావు? మాటకు మాటే కాదు, చేతికి చెయ్యి కూడా సమాధానం చెప్తుంది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే డిన్నర్ బయట చేద్దాం, కుదిరితే ఫస్ట్ సినిమాకి వెళ్దాం. లక్ష్మి, మార్కెట్కి వెళ్తున్నా, చేపలదేనా రొయ్యలదేనా? నీ ఇష్టం బావా, ఏదండి పెట్టినా తింటా. గడిది గుడ్డుండి పెడతా తిను, మరీ అలుసైపోయింది నీకు. పులుసు వద్దు, ఫ్రై చాలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బావా నేను నిన్న ఒకటి అడగనా? ఒకటి కాదు 100 అడుక్కో.
మొసలి కన్నీరు అంటే ఏంటి? మొగుడు ముందు పెళ్ళాం వెడిచి దొంగెడుపుని మొసలి కన్నీరు అంటారు. ఏంటి అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? ఏం అక్కర్లేదులే. It's laughing time. ఇద్దో లక్ష్మి, ఈ మంత్ ఇంకా శాలరీ పడలేదు. మేయకు ఫోన్ చేసి ₹1,00,000 ఫోన్ పే చేయమనవా? సిగ్గుందా? సిగ్నల్ ఉందా అని. ఉందిగా, సిగ్నల్ ఉందిగా, తర్వాత చేద్దుగానిలే. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనీవే ఆల్ ద బెస్ట్.